చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో మేము భయభక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటల జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు కొంచెం మైకులు పైన బిగించడం వల్ల అన్నీ సెట్ చేసిన తర్వాత మధ్యలో వైర్ పోయింది. ఆ మధ్యలో ఏ వైర్ పోయింది ఎతకడానికి అరగంట పట్టింది. పిల్లల క్లాసు సాయంకాలం చక్కగా నేర్చుకుని రండి. మీకు ఒక పాట నేర్పిస్తాను, సాయంకాలానికి నేర్చుకుని వచ్చేయండి. ఏంటంటే పాట, ఈరోజు మీ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ లెసన్ ఏంటి? దేవుడు నియమించిన ధర్మశాస్త్రం. ఒక్కసారి కీర్తనల గ్రంథం చూడండి. పిల్లలందరూ రాసుకునే వాళ్ళు రాసుకుని, ఆల్రెడీ పాఠాలు ఇచ్చేసాను, మీ పెద్దవాళ్ళు కూడా చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీకు చిన్న విషయం చెప్తాను. ఏంటంటే పాటలు వేరు, పద్యాలు వేరు, కీర్తనలు వేరు. ఇదేంటంటే అన్ని పాటలు కాదా? పాటలో 3 భాగాలు ఉంటాయి: పల్లవి, చరణం. ఇంకోటండి మూడో భాగం ఆ పల్లవి అంటారు. ఆ పల్లవి అంటే అర్థం ఏంటంటే, ఆ పల్లవి మామూలుగా పల్లవి అన్ని చరణాలకు వస్తుంది. ఆ పల్లవి అనేది మొదటి దానికి చివరి దానికి వస్తుంది. లేదంటే ఆ పల్లవి అనేది ప్రతి చరణానికి వస్తుంది. పల్లవి పల్లవితోనే ఆగిపోద్ది. దాన్ని ఆ పల్లవి అంటారు. పద్యము అంటే 4 లైన్లు, 6 లైన్లు కూడా ఉంటుందా? ఉండదు. 4 లైన్లు దాన్ని పద్యం అంటారు. కీర్తన అంటే కీర్తించడం లేదా పొగటడం. దీంట్లో పల్లవి చరణాలు ఉండవు. పల్లవి చరణాలు లేకుండా నా యొక్క మొట్టమొదటి కీర్తన రాశాను. ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను యూట్యూబ్లో రిలీజ్ చేసేసాను. మొత్తం 50 కీర్తనలు రెడీ చేశానండి. యాన్యువల్ డేకి 50 కంప్లీట్ చేసేస్తాను. కుదిరితే 100 కంప్లీట్ చేస్తాను. రాయటం కాదు కానీ గొప్పతనం, రిలీజ్ చేయటం గొప్పతనం. ఈరోజు పిల్లలకు కూడా పాఠం అదే ఇచ్చాను. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం. కీర్తనకు టైటిల్ ఏంటంటే, దావీదు గారు 150 కీర్తనలు రాశాడండి. మీరు కూడా రాయగలిగితే అంతకు మించి రాయగలరండి. నేను ఆల్రెడీ కీర్తన 150 అధ్యాయాలు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి సాయంకాలం 6 గంటలకి అన్ని పనులు చేసుకుంటూ కంప్లీట్ చేసేసాను. స్కూల్కి వెళ్ళడం మానలా, ఇంట్లో పనుల మానలా, బయట పనుల మానలా. స్కూల్ దొరికిన 1 నిమిషం గ్యాప్లో 150 అధ్యాయాలు కంప్లీట్ చేసేసి ఇదిగోండి మెటీరియల్ కూడా సిద్ధం చేసేసాను. కానీ దీంట్లో 4 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ అవ్వకుండా మెటీరియల్ ఎందుకంటే ఇవ్వడమని ఇవ్వలేదు. కీర్తనల గ్రంథంలో మీకు తర్వాత వివరిస్తాను. అది ఈసారి 34 అధ్యాయాలు చదవలేకపోయా. 150 అధ్యాయాలు అంటే కొంతమంది రోజుకి ఇది ఎగ్జామ్స్ అంటే పెరుగుతుందే కానీ తగ్గేది లేదనుకుంటున్నారు. ఏది చదివించాలో ఏది చదివించకూడదో నాకు తెలుసండి. కీర్తనల గ్రంథం మీరు మొత్తం చదవవసరంలా. తెలుసా మీకు? కీర్తనల గ్రంథం మీరు మొత్తం చదవవసరంలా. ఒక 15-20 కీర్తనలు చదివితే మిగిలిన కీర్తనలన్నీ రిపీటే. ఎందుకంటే దావీదు గారు రాసిన కొన్ని ఉన్నాయి, ఇంకో ఆయన రాసిన కొన్ని ఉన్నాయి, ఇంకో ఆయన రాసిన కొన్ని ఉన్నాయి. సేమ్ దావీదు ఏ కీర్తనలు అయితే రాశాడో కొన్ని కీర్తనలు మిగిలిన వాళ్ళు కూడా రాశారు. సేమ్ అవన్నీ దాంట్లో పెట్టేస్తారు. ఎందుకు పెట్టారో నాకు అర్థం అవ్వాలి. అప్పటినాటి పండితులకు అర్థం అందలేదో మరి ఏమో తెలియదు మనకి. మీరు చదివితే మీరే చెప్తారన్నమాట. ఒక 4-5 కీర్తనలు అయితే నాకు ఒక్క క్వశ్చన్ కూడా దొరకలా. కొన్ని కీర్తనలు అయితే అసలు మనకు అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే యేసుక్రీస్తు గురించి రాయబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితం ఏమవుతుంది అనేది కొన్ని కీర్తనలు రాయని మీకు నేను తర్వాత వివరిస్తాను. నా మొదటి కీర్తన టైటిల్ ఏంటంటే, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం. ఈరోజు పిల్లలకు కూడా అదే పాఠం ఇచ్చాను నేను. ఒకటి యథార్థమైనది. యథార్థమైనది అనే మాట చాలా పెద్ద పదం అండి. ఇది చిన్న పదం ఏం కాదు. యోగును కూడా దేవుడు మాట్లాడుతూ మొట్టమొదట అన్న పదం ఏంటంటే యథార్థవంతుడు. దేవుడు కూడా యథార్థవంతుడు. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నిలిచి
ఉంటుంది. రెండోది నమ్మదగినది, నిర్దోషమైనది, నిర్మలమైనది, సత్యమైనది, ప్రాణమును తెప్పరిల్ల చేయనది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించినది, హృదయంను సంతోషపరిచినది, కన్నులకు వెలిగించినది, న్యాయమైనది. ఇవి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి కీర్తనాకారుడు రాసిన మాటలు. దీన్ని నేను పాట రూపంలో తయారు చేశాను. ఓకేనండి, దీన్ని పాట రూపంలో తయారు చేస్తాను. సాయంకాలానికి పిల్లలు చక్కగా మీరు నేర్చేసుకుని ఈ పాట కూడా పాట మీకు ప్రతి ఆదివారం ఒక కీర్తన ఒక పాఠం, ఒక కీర్తన ఒక పాఠం మీకు నిన్నే పెట్టేశాను. అందుకనే ఈరోజు సాయంకాలం పాఠమో చెప్పండి, పాట నేర్చుకొని కరెక్ట్గా 6ంటికి రండి, 7ంటికి ముగించేద్దాం. ఈరోజు కొంచెం పని అవ్వలేదు. ఓకేనా, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటలు పాట వేస్తాను. నా మొదటి కీర్తన ఒకసారి అందరూ వినండి. ఇదండి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే కీర్తన. ఎందుకంటే నా గురించి కాదు కదా ఆ పాట, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి. ఒకసారి అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. ఎంత 2 నిమిషాలు అయిపోతుంది పాట, 2.5 నిమిషాల్లో అయిపోతుంది. యథార్థమైనది యథార్థమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది న్యాయమైనది. పాట వచ్చేటప్పుడు మీరు కూడా ఒకసారి మనసులో పాడేసుకుంటే పాట వచ్చేస్తుంది. యథార్థమైనది యథార్థమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది న్యాయమైనది న్యాయమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము న్యాయమైనది సత్యమైనది సత్యమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము సత్యమైనది నమ్మదగినది నమ్మదగినది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నమ్మదగినది నిర్మలమైనది నిర్మలమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నిర్మలమైనది నిర్దోషమైనది నిర్దోషమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నిర్దోషమైనది కన్నులకు వెలుగిచ్చునది కన్నులకు వెలుగిచ్చునది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము కన్నులకు వెలుగిచ్చునది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునది
య- విన్నారు కదా, మొదటి కీర్తన అండి. రెండో కీర్తన ఆల్రెడీ అయిపోయింది కానీ ట్యూనింగ్ అవ్వలేదు, కుదిరితే సాయంకాలం రిలీజ్ చేసేస్తాను. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం మరొక్కసారి వేస్తాను, మీరు గొక్క తిప్పుకోకుండా పాడగలరేమో చూడండి. సేమ్ అది ఎలా వచ్చిందో మీరు కూడా అలా పాడండి, మీకు గొక్క ఆగిద్ది లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఇదండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చక్కగా షేర్ చేయండి. ఎవరి గురించిన గొప్పతనం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని గురించిన గొప్పతనం. రెండో కీర్తన ఏంటంటే దేవుడు నియమించిన ధర్మశాస్త్ర ధ్యానము అనేది రెండో కీర్తన. ఆల్రెడీ అయిపోయి సాయంకాలం రిలీజ్ చేస్తాను, మరొక్కసారి వేస్తాను, పాట వినండి. ఇది మన జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మాట. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం యథార్థమైనది, నమ్మదగినది. అంటే ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథం తప్ప ఏది కూడా నమ్మదగింది లేదు, నిర్దోషమైంది లేదు, నిర్మలమైంది లేదు, సత్యమైంది లేదు, న్యాయమైంది లేదు. అంతకు మించి ఇవన్నీ గొప్పతనం అయితే ప్రాణములను తెప్పరిల్ల చేయనంట. బైబిల్ గ్రంథం చదివితే ప్రాణం ఏమైద్ది? తెప్పరిల్లిద్ది. మన బుద్ధిహీనలో అయితే జ్ఞానం వస్తుంది, మన హృదయానికి సంతోషం వస్తుంది, కన్నులకు వెలుగు వస్తుంది. మరొకసారి పెడతాను, అందరూ వినండి. ఈ 10 లక్షణాల్లో ఒక లక్షణాన్ని బాగా దీర్ఘం తీసి పలికడ మీరు విన్నారా? ఏ లక్షణాన్ని? అక్కడే మన గొక్క తిరగదు. ఎందుకు తిరగదు అంటే కావాలనే పెట్టాను అక్కడ. అది మన ఈ 10 వచనాల్లో మన జీవితానికి బాగా అవసరమైన వచనం. ఏంటో అయిన తర్వాత చెప్తాను, వినండి ఒకసారి. యథార్థమైనది యథార్థమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, న్యాయమైనది న్యాయమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము న్యాయమైనది, సత్యమైనది సత్యమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము సత్యమైనది, నమ్మదగినది నమ్మదగినది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నమ్మదగినది, నిర్మలమైనది నిర్మలమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, నిర్దోషమైనది నిర్దోషమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము నిర్దోషమైనది, కన్నులకు వెలుగిచ్చునది కన్నులకు వెలుగిచ్చునది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము కన్నులకు వెలుగిచ్చునది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునది
అంటే ఏ చరణానికి గొంతు రాలేదు, అది మనకు బాగా కావాలి. ప్రసాద్ ఖరాబ్ చేశారు. నెక్స్ట్ కీర్తన నెక్స్ట్